భార్యలారా, కుమార్తెలారా, తల్లిదండ్రుల మాటకు లోబడండి. యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపండి. వాళ్ళు చూపించిన వివాహాన్నే చేసుకోండి, వాళ్ళు చెప్పిన అమ్మాయినే చేసుకోండి, వాళ్ళు చెప్పిన అబ్బాయినే చేసుకోండి. వాళ్ళ మాటకు మీరు లోబడి బ్రతకండి. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయితే తప్పకుండా పాటించాలి. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి. నేనెన్నో నా లైఫ్ నా ఇష్టం, నేను ఇంకన్నా చిన్నపిల్లోడినా? ఆ తల్లి చెప్తుంది, అన్న 7 సంవత్సరాల పిల్లోడు నా దగ్గరికి వచ్చి అంటాడు, ఏమమ్మే నేను ఇంకా చిన్నపిల్లోడినా? తల్లి అందట, లేదు నాయన నువ్వు 70 సంవత్సరాలు పెద్దోడు అయ్యా అందంట. చూడండి, నేనేమన్నా చిన్నపిల్లోడినా? భక్తిహీనులను నేలకు కూలుస్తాడట దేవుడు. బిడ్డలారా, దేవుడు కూలిస్తే వాడు మరలా లేవగలడా? దేవుడు కూలిస్తే, దేవుడు ఒకరిని పతనం చేస్తే మరలా వాడు పైకెత్తగలడా? నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు తన బాహుబలత చాపి మిమ్మల్ని పైకెత్తునుగాక. అలా పైకెత్తాలంటే చెప్పండి, దేవుడు మనలో ఏం చూడాలి? అద్భుతం. 2 వ్యక్తులు, సౌలు, దావీదు. సౌలు ప్రారంభంలో చాలా మంచోడు. సమూయేలు ప్రవక్త అంటాడు. ఈ మాట ఎక్కడుందో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో చూసి మన యూట్యూబ్ లైవ్లో కింద కామెంట్ బాక్స్ పెట్టండి. నా వైపు చూడాలి. నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి అని సమూయేలు ప్రవక్త సౌలుతో అంటాడు. నాతో కలిసి చెప్పండి, నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు నీ దృష్టికి నీవు అల్పుడవై ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సు వైతివి. ఎప్పుడు శిరస్సు అయ్యాడట? తన దృష్టికి, నీ దృష్టికి జస్ట్ ఐఎమ్ డస్ట్. ఏముంది ప్రభు అతిశయించడానికి? ఏ యోగ్యత లేకపోయినా నన్ను ప్రేమించావు, ఏ అర్హత లేకపోయినా నన్ను దీవించావు. నేనేమై ఉన్నానో సమస్తము నీ ఉచిత కృప అని ఆయన పాదాల చెంత నువ్వు శిరస్సు వంచితే, నువ్వు దీనుడిగా బ్రతికితే, నీ దృష్టికి నీవు అల్పురాలిగా బ్రతికితే ప్రజల మధ్యలో నిన్ను నీ పిల్లలను శిరస్సుగా దేవుడు నిలవబెడతాడు, పైవారిగా దేవుడు నిలవబెడతాడు, తలమానికగా దేవుడు ఆశీర్వదిస్తాడు.